మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తాన్ని బ్యాంక్ లో పెట్టకు. అవును, దాని గురించే ఈ మొత్తం వీడియో. ఇంత పెద్ద స్టేట్మెంట్ ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది అర్థం చేసుకోవాలంటే ఒక విషయం మీరు చేయాలి. ఉన్న పరంగా బ్యాంక్ కి వెళ్ళండి. అక్కడ బ్యాంక్ మేనేజర్ తోటి ఇలా చెప్పండి, నా దగ్గర ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవే. ఆ ల్యాండ్ మీద నేను మా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. దానికోసం నాకు 10 లక్షల వరకు లోన్ కావాలి. నువ్వు ఇలా అడిగిన వెంటనే ఏం జరుగుతుందంటే, ఆ బ్యాంక్ చాలా ఇష్టపూర్వకంగా నీ లోన్ కి అప్రూవ్ చేస్తుంది. మేబీ కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కానీ అయినా గానీ 11% నుంచి 21% ఇంట్రెస్ట్ వరకు మీకు లోన్ ఇప్పించేలా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినావు ఆ లోన్ ని కట్టడానికి, ఇక అప్పుడు నీ ప్రాపర్టీ వాళ్ళ కంట్లలో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నీకు వాళ్ళు ఇచ్చిన అప్పు కంటే నీ ప్రాపర్టీ అత్యంత విలువైనది. ఇప్పుడు అదే సేమ్ బ్యాంక్ లో నీ ఫ్రెండ్ ని నువ్వు పంపు. నీ ఫ్రెండ్ ని పంపుతూ నీ ఫ్రెండ్ ని ఇలా చెప్పమను, నాకు 10 లక్షల లోన్ కావాలి, ఎందుకంటే నీ బ్యాంక్ షేర్స్ ని నేను కొనుక్కొని నా డబ్బుని నేను గ్రో చేసుకుంటా. మీ ఫ్రెండ్ ఇలా చెప్పిన వెంటనే ఆ బ్యాంక్ నీ ఫ్రెండ్ ని ఒక పిచ్చోన్ లాగా చూస్తుంది. ఎందుకంటే ఒక క్లియర్ బెనిఫిట్ ని వాళ్ళు నీ ఫ్రెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు కావచ్చు, కానీ ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయా అటే పోతాయా ఎవరికి తెలియదు. అందుకనే వాళ్ళు ఇలాంటి విషయాల మీద లోన్ ఇవ్వడానికి వెనుకకు జరుగుతారు. వాళ్ళ బ్యాంక్ మనీని కొన్ని సిచ్యువేషన్స్ లలో ట్రాప్ కానివ్వకుండా వాళ్ళు చూసుకుంటారు. బ్యాంక్స్ అప్పునిస్తుంది, కానీ ఎప్పుడైతే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటారో, అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకు వస్తుందో, అప్పుడు మాత్రమే వాళ్ళు ఇస్తారు. మళ్ళీ అందులో కూడా వాళ్ళు ఈజీగా నీ నుంచి రికవర్ చేసుకోవాలి, అలా ఉంటేనే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఈ 12% నుంచి 21% వరకు ఇంట్రెస్ట్ వస్తేనే వాళ్ళకి ఇన్కమ్ వచ్చినట్టు. ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఈ ఇన్కమ్ వాళ్ళు ఏం చేసేది నీ డబ్బు నుంచి, ఇంకా నా డబ్బు నుంచి. చాలా మంది అనుకుంటారు బ్యాంక్స్ ఒక సెక్యూర్ ఆప్షన్ అని. ఇక దాని వల్ల వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం అందులో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి వచ్చే చిన్న చిన్న ఇంట్రెస్ట్ ని చూసి వాళ్ళ మనీ పెరుగుతుంది అని వాళ్ళు నమ్ముతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు మనకి ఎంత ఇస్తున్నారో అది పక్కన పెడితే, వాళ్ళు ఎంత మన డబ్బు నుంచి సంపాదిస్తున్నారో ఆకాశానికి భూమికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు మీకు హార్డ్లీ 3% నుంచి 4% వరకు ఇంట్రెస్ట్ ని మీ ఓన్ సేవింగ్స్ లో ఇస్తారు. అది ఇన్ఫ్లేషన్ ని చిన్నగా కూడా బీట్ చేయదు. కానీ అదే సేమ్ మనీని వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తారు 12% నుంచి 21% ఇంట్రెస్ట్ తోటి. మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ప్రాఫిట్ ని పొందుతున్నారో నీ డబ్బుతోటి. సో ఇప్పుడు నీ డబ్బు మొత్తం బ్యాంక్ లోనే ఉంటే అది ఇండైరెక్ట్ గా నీ బ్యాంక్ కి బెనిఫిట్ మాత్రమే, నీకు కాదు. ఇన్ఫాక్ట్ నీ మనీ వాల్యూ తగ్గుతూ వస్తుంది. కానీ ఇక్కడ నిజమైన క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మన డబ్బు మొత్తాన్ని బ్యాంక్ లో పెట్టకుండా ఉంటే మనం ఏం చేస్తాం? మనం ఇంటి దగ్గర కూడా ఆ అమౌంట్ ని పెట్టుకోలేము, ఎందుకంటే అది 1% కూడా గ్రో అవ్వదు. ఇంకేమన్నా దారులు ఉన్నాయా ఈ బ్యాంక్ కాకుండా వేరే విషయాలలో మన మనీని పెట్టుకోవడం? దాని తర్వాత ఈవెన్ ఇన్ఫ్లేషన్ వచ్చినా గానీ మన మనీ గ్రో అవుతూనే ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్ ఖచ్చితంగా ఎస్ అని చెప్తాను. బ్యాంక్ లో పెట్టకుండా నీ మనీని వేరే పాత్ లో ఇన్వెస్ట్ చేసుకొని దాన్ని నువ్వు పెంచుకోవచ్చు. అందులో కొన్ని యాసెట్స్ గురించి చెప్తాను, క్లియర్ గా అర్థం చేసుకోండి. మొదటి యాసెట్ ప్రీషియస్ మెటల్స్, గోల్డ్ అయినా సిల్వర్ అయినా. మీరు రాబర్ట్ కియోసాకి పోడ్కాస్ట్ ని చూసుంటే అతను ఆ పోడ్కాస్ట్ లో చెప్పింది ఏంది? యూత్ కేవలం కరెన్సీని ఒక పర్స్పెక్టివ్ లోనే చూస్తున్నారు. వాళ్ళ కంటికి ఈ కరెన్సీ అంటే రూపీస్ లేదా డాలర్స్, యూరోస్ ఏవో ఒకటి. ఇక వాళ్ళు రోజులు రాత్రులు ప్రతిసారి పనిచేస్తూ ఉంటారు కేవలం ఈ నోటు కోసం. కానీ హానెస్ట్ గా చెప్పాలంటే ఈ కరెన్సీ అంతా ఫేక్, నిజానికి కంప్లీట్ గా ఫేక్. ఎందుకు? అది మనకు బిలాంగ్ అయి ఉన్నా గానీ అది ట్రూగా మనది కాదు. ఈ కరెన్సీ మీద ఫుల్ కంట్రోల్ ఉండేది కేవలం గవర్నమెంట్స్ కి, ఇంకా బ్యాంక్స్ కి. వాటి వాల్యూ అస్సలు ఇంక్రీజ్ అవ్వదు నీ చేతుల్లో ఉంటే. ఇంకా గవర్నమెంట్ కి కావాలనుకుంటే అది కొత్త పాలసీని కూడా తీసుకురావచ్చు, ఇక ఆ నోటుకి జీరో వాల్యూ కూడా రావచ్చు. నేను కన్సిడర్ చేసేది, ఇంకా చాలా డబ్బున్న వాళ్ళు కూడా కన్సిడర్ చేసేది ఒకే విషయంని. మనుషులు క్రియేట్ చేసిన దాని వెనకాల నువ్వు పరిగెట్టడం ఆపి దేవుడు క్రియేట్ చేసిన దాని వెనకాల నువ్వు పరిగెట్టు. ఇక అదే గోల్డ్ ఇంకా సిల్వర్. హిస్టరీలో కూడా చూడండి, వాళ్ళ వాల్యూని ఇప్పటి వరకు కూడా రైజ్ అయ్యుకుంటూనే వచ్చింది, కానీ ఒక్కసారి కూడా పడటం మీరు చూడలేరు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా నమ్మలేని నిజమేందంటే, ఫ్యూచర్ లో కూడా అది పెరుగుతూనే ఉంటుంది. అంటే మీరు పేపర్ కరెన్సీని స్టోర్ చేసుకునే బదులు ప్రీషియస్ కరెన్సీని, అదే గోల్డ్ అయినా సిల్వర్ అయినా, వాటిని సేవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో నువ్వు వాటి బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. వాటి వాల్యూని ఇంక్రీజ్ అవ్వడం కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తావు. ఇంకా హానెస్ట్ గా చెప్పాలంటే ఈ రాబర్ట్ కియోసాకి చెప్పిన దాంట్లో చాలా మటుకు చాలా నిజాలు ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి, మన క్యాష్ ని కూడా కొన్ని సంవత్సరాల వరకు మనం కాపాడుకున్నాం. ఎంత కాపాడుకున్నా గానీ వాటి వాల్యూ మనంతట మనము పెంచలేము. సో అందుకని ఈ నిజంని నమ్మండి.
కరెన్సీ వాల్యూని పెంచాలి అనుకుంటే మన చేతులలో లేదు. మన గవర్నమెంట్, మన బ్యాంక్స్ మాత్రమే వాటిని పెంచుతాయి లేదంటే తగ్గిస్తాయి. అప్పటి వరకు నీ చేతిలో ఉన్నది డబ్బు కావచ్చు లేదా కాగితం ముక్క కూడా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ కి 2016 డిమానిటైజేషన్, ఇంకా 2019 పిఎంసి బ్యాంక్, ఎక్కడైతే వేల మంది ప్రజలు అసలు సహాయం లేకుండానే కొన్ని గంటల వరకు లైన్ లో నిల్చొని వాళ్ళ సొంత మనీని వాళ్ళు కూలిపోయారు. ఇప్పటి వరకు కూడా చాలా మంది ఆ మనీని రికవర్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు రెండవ యాసెట్ ఎక్విప్మెంట్ అండ్ మెషినరీ. వారెన్ బఫెట్ 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను ఒక బార్బర్ షాప్ కి వెళ్ళిండు హెయిర్ కట్ కోసం. అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతి పెద్ద క్రౌడ్ ఉంది. ఆ షాప్ లో చాలా మంది కూర్చొని ఉన్నారు. కొందరైతే కొన్ని గంటల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ టర్న్ కోసం. వార్నర్ కూడా అలానే కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. కానీ అతను నోటీస్ చేసింది ఏంటంటే లైన్ లో నిల్చున్న వాళ్ళ మొత్తము ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే లైన్ లో నిల్చోవడం ఎవ్వరికైనా బోరింగ్ అనే అనిపిస్తుంది. ఇక వారెన్ ఒక ఐడియా తోటి వచ్చాడు. అతను ఇమీడియట్ గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, డాన్లీ దగ్గరికి. ఎందుకంటే అతని దగ్గర ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్ తోని షేర్ చేసుకున్నాడు. ఇన్వెస్ట్ చేసి నాతోటి పార్ట్నర్ గా మారు అని. మన ఇద్దరం కలిసి షార్ట్ టైమ్ లోనే ఎక్కువ మనీని మనం ఏం చేయగలుగుతామని. ఎప్పుడైతే డాన్లీ అడిగాడు అదేం బిజినెస్ మోడల్ అని, వారెన్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక బార్బర్ షాప్ ఉంది. అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయనంత విధంగా వస్తున్నారు. వచ్చి లైన్ లో నిల్చొని చాలా వెయిట్ చేస్తున్నారు గంటల కొద్ది. అందరూ కూడా ఇరిటేట్ అవుతున్నారు. మరి మనం ఎందుకు పిన్ బాల్ మిషన్ ని అక్కడ ఇన్స్టాల్ చేయలేము? ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ గేమ్ ని టైం పాస్ గా ఆడుతూ ఉంటారు కదా, అప్పుడు కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, పైసలు కూడా మనకు వస్తాయి. డాన్లీ ఈ ఐడియాకి చాలా ఇష్టపడ్డాడు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళి బార్బర్ షాప్ తోటి మాట్లాడారు. ఆ ఓనర్ కి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని వల్ల అతనికి చాలా కస్టమర్స్ కూడా వస్తారని చెప్పారు. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ బార్బర్ ఓనర్ $1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆ బార్బర్ కి ఇది ప్రాఫిటబుల్ గా అనిపించింది. ఇక వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. దాని తర్వాత ఇద్దరు కూడా కలిసి వాళ్ళ సేవింగ్స్ తోటి $25 చేశారు. ఇక వాళ్ళు ఒక సెకండ్ హ్యాండ్ పిన్ బాల్ మిషన్ ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారు. ఇక ఆ ఐడియా డే 1 నుంచే పనిచేసింది. కస్టమర్స్ ఖాళీగా కూర్చొని బోర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ గేమ్ ని ఆడటం స్టార్ట్ చేశారు. ఒకరు తర్వాత ఇంకొకరు. ప్రజలకి ఆ ఐడియా చాలా నచ్చింది. వాళ్ళు ఇంకొందరు ప్రజలకి కూడా చెప్పారు ఆ బార్బర్ షాప్ లో ఇలాంటి విషయాలు ఉన్నాయని. ఇక ఆ రిజల్ట్ వల్ల బార్బర్ చాలా మనీని ఎర్న్ చేశాడు. ఇంకా వార్నర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా మంచి ఇన్కమ్ ని చూశారు ఆ మిషన్ తోటి, పెద్దగా పని చేయకున్నా గానీ. ఇక్కడ వారెన్ మనకి లివింగ్ ఎగ్జాంపుల్. రేర్ పీపుల్ కి అర్థమవుతుంది. అందులో ఈ వారెన్ ఒకడు. చైల్డ్హుడ్ నుంచి డబ్బుని ప్రాపర్ గా ఎలా యూజ్ చేయాలి, అతనితోని స్పేర్ క్యాష్ ఉంచుకునే బదులు అతను ఎక్విప్మెంట్ మీద రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తాడు ప్రాఫిట్ పొందనీకి. ఈ పాయింట్ తో నేనేం చెప్పట్లేదు మీ దగ్గర క్యాష్ ఉంటే వెళ్ళి ఒక మిషన్ ని కొనండి వారెన్ చేసినట్టు అని. నేను చెప్పేది ఏంటంటే ఎక్విప్మెంట్ ఇంకా మిషనరీ కూడా ఒక ఆప్షన్సే. నీ మనీని నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు వాటి మీద. అవి రెగ్యులర్ గా నీకు ప్యాసివ్ ఇన్కమ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి మీరు బయట చెరుకు రసం బండ్లు ఉంటాయి. మీరు గమనించినట్టయితే సమ్మర్ లో మోస్ట్లీ బయటకు వస్తాయి. ఎందుకంటే ప్రజలు దాని మీద ఇన్వెస్ట్ చేసి ఆ మిషన్ ని కొంటారు. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఆ మిషన్ ఇచ్చి రోడ్డు మీద అమ్ముకొని ప్రాఫిట్ వచ్చింది ఇంటికి తీసుకురా అని. అంటే వాడు కూర్చొని ఆ మిషన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ డబ్బుని ఈజీగా సంపాదిస్తున్నాడు. ఒక అన్ఎంప్లాయిడ్ కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చాడు. సో నీ డబ్బుని నువ్వు అలా యూజ్ చేయాలి. నీ బ్యాంక్ లో పెట్టడం కన్నా ఇది 10 times బెటర్. మూడవ యాసెట్ ప్రజలు, పీపుల్ ఇన్వెస్టింగ్ ఇన్ స్కిల్స్. ఇతను జానథన్ జాన్స్ కాలిఫోర్నియాలో ఉంటాడు. అతను ఎలా తెలుసు అంటే పీపుల్ మేడ్ మిలియనీర్స్ నుంచి. మేబీ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యానో ఉండొచ్చు, కానీ నువ్వు ఇది వినే ఉంటావు సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ గురించి. మరి పీపుల్ మేడ్ మిలియనీర్ అంటే ఏంది? ఇక్కడ రీజన్ ఏంటంటే అతను ఏం సక్సెస్ అయినా వెల్త్ నైనా అచీవ్ చేసుకున్నాడో దాంట్లో నుంచి అతని పర్సనల్ ఎఫర్ట్ కొంచెమైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. అతని దగ్గర మేజర్ స్కిల్ కూడా లేదు, కానీ ఇనిషియల్లీ అతని దగ్గర మనీ ఉంది. అతను ఎదుటి ప్రజల్ని యూజ్ చేసుకొని అతన్ని తాను రిచ్ అయ్యాడు. అతను ఏ బిజినెస్ ని స్టార్ట్ చేసినా ఆ బిజినెస్ లో ఆ ఫీల్డ్ లో ఒక ఎక్స్పర్ట్ ని తీసుకునేవాడు. దాని వల్ల అతని బిజినెస్ ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ చూపించింది. స్లోలీ ఇంకా స్టడీలీ అతను ఒక మిలియనర్ అయ్యాడు. కానీ నువ్వు డీప్ గా ఆలోచిస్తే ఇదేమి యూనిక్ ఇన్సిడెంట్ కాదు. అతనికి అతను పేరు పెట్టుకున్నాడు కావచ్చు, ప్రజలు పీపుల్ మేడ్ మిలియనర్ అని ఫేమస్ గా వినిపిస్తుంది ఆ పేరు. కానీ అతను చేసే విషయం కూడా సేమ్ సక్సెస్ఫుల్ ప్రజలు కూడా చేశారు. ఎదుటి వాళ్ళ స్కిల్స్ ఇంకా వాళ్ళ హార్డ్ వర్క్ వీళ్ళు తీసుకొని వెల్తీ అవుతారు. మీరు బిగ్ కంపెనీస్ ని కూడా చూడండి ఈ ప్రపంచంలో. అవి ఎందుకు అంత పెద్దగా మారాయంటే 1000 of people వాటి కోసం పని చేశారు కాబట్టి. ఒక సింగిల్ పర్సన్ ఆ కంపెనీని రన్ చేయాలనుకుంటే ఆ లెవెల్ కి రీచ్ అవుతుందా? అందుకనే ఇది విననికి వింతగానే ఉండొచ్చు. కానీ నీ దగ్గర మనీ ఉంటే అప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని నువ్వు యాసెట్స్ లాగా టర్న్ చేసుకోవచ్చు. అంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని వాళ్ళు ఎందులో కేపబుల్ గా ఉన్నారో అది చూస్ చేసుకొని నీ దగ్గర ఉన్న మనీని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటే నీ బిజినెస్ ని నువ్వు గ్రో చేయొచ్చు. 4వ యాసెట్ నాలెడ్జ్ అండ్ డిజిటల్ అసెట్స్.
చాలా మంది అంటారు కదా, ఎలాన్ మస్క్ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ప్రజలందరికీ పంచితే అందరూ ఆర్డినరీ ప్రజలు మళ్ళీ కొంత టైం తర్వాత ఆ డబ్బు ఎలాన్ మస్క్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని వందల దారులు వాళ్ళకి తెలుసు జీరో నుంచి మనీని ఎలా ఎర్న్ చేయాలని. ఈ నాలెడ్జ్ ఇంకా ఎక్స్పీరియన్స్ అనే విషయాలు నీ నుంచి ఎవ్వరు కూడా తీసుకెళ్లలేరు. ఏ ఫీల్డ్ లో అయినా నువ్వు ఒక వాల్యుబుల్ విషయాన్ని నేర్చుకున్నావంటే అది నీ లైఫ్ మొత్తం నీతోటే ఉంటుంది. మీ అందరిలో కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక విషయంలో మంచి నాలెడ్జ్ ఇంకా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే ఒక ఫీల్డ్ లో. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రజలు వాళ్ళ నాలెడ్జ్ కి అంత వాల్యూని పెట్టారు. వాళ్ళు రియలైజ్ కూడా కారు ఇప్పటికీ వాళ్ళ నాలెడ్జ్ ఒక యాసెట్ అని. కానీ కేర్ఫుల్ గా ఆలోచించండి. కొందరు ప్రజలు అవేర్ అవుతున్నారు ఇంకా క్రియేట్ చేస్తున్నారు డిజిటల్ అసెట్స్ ని వాళ్ళ ఓన్ నాలెడ్జ్ తోటి. ఎగ్జాంపుల్ కి మీరు యూట్యూబ్ లో కూడా ఇన్స్టాలో కూడా చూసుంటారు, చాలా మంది డ్రాప్ షిప్పింగ్ గురించి ఒక కోర్స్ ద్వారా నేర్పిస్తామని. మరికొందరు స్టాక్ మార్కెట్ ని, ఇంకొందరు ఈ కామర్స్ ని, అలా వీడియో ఎడిటింగ్, అలానే స్పోకెన్ ఇంగ్లీష్ ని కూడా నేర్పిస్తున్నారు. మోస్ట్ ఆఫ్ వాళ్ళ మనీని ఈ కోర్సెస్ మార్కెటింగ్ కోసమే పెడుతున్నారు. ఇక ఆ సేమ్ మార్కెటింగ్ తోటి వాళ్ళు చాలా మటుకు ప్రాఫిట్ ని పొందుతున్నారు. సో అందుకనే నీ నాలెడ్జ్ ని ఎక్స్పీరియన్స్ ని మానిటైజ్ చేసుకోవాలనుకుంటే ఒక డిజిటల్ యాసెట్ ని నువ్వు అందులో నుంచి క్రియేట్ చేయి. ఇక ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత నీ మనీని ఇన్వెస్ట్ చేయడము అలానే నీ టైం ని కూడా ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. అప్పుడు నువ్వు కూడా పాసిబుల్ అయ్యేలాగా చేస్తావు. ఇక ఇవే 4 యాసెట్ నీ ఆస్తులు. వీటి నుంచి నువ్వు నీ వాల్యూని నీ మనీని టైం పాస్ అయ్యే కొద్దీ మల్టిప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనీ నీ దగ్గరకు వచ్చిందంటే అది నీ దగ్గర ఉండనీకే కాదు, మళ్ళీ ఎటో అటు వెళ్తూనే ఉంటుంది. దాన్ని నువ్వు ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ లో చూసుకుంటే అది నీకు డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.